ఒక పిల్లిని గదిలో వేసి కొడితే అది పులి అవుతుందని ఒక సామెత ఉంది. దానిలో ఫిజిక్స్ ఏంటంటే ఫిజిక్స్ ఉంది. ఒక వస్తువుకు కానీ ఒక జంతువుకు కానీ దానికి ఇష్టానికి వ్యతిరేకంగా మనం దాని మీద బలవంతంగా ఒక పని చేస్తే దాని లోపల రగులుతూ ఉత్పత్తి అయ్యేదే పొటెన్షియల్ ఎనర్జీ. సో ఏంటి పొటెన్షియల్ ఎనర్జీ గురించి చెప్తున్నానంటే, నన్ను ఒక లేటెస్ట్ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ అడిగాడు, వాట్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ అని. సో ఎనర్జీలు అంటే ద కెపాసిటీ టు డూ వర్క్. నువ్వు పని చేయాలంటే నీ లోపల ఎనర్జీ ఉండాలి. సో ఎనర్జీ మనకి ఇంధనాల వల్ల వస్తుంది. మనం తినే భోజనం మనకి ఇంధనం. సో ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అని చెప్తాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చెప్తాం. ఎనర్జీని మనం సృష్టించలేం, నాశనం చేయలేమని ఇవన్నీ చెప్తుంటాం. సో ఎనర్జీలు రకరకాలు ఉంటాయి. అందులో ఒక ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ సమ్ ఆఫ్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్. సో మెకానికల్ ఎనర్జీ అంటే గతిజ శక్తి మరియు స్థితిజ శక్తి. గతిజ శక్తి అని నేను అడిగితే ఈ పొటెన్షియల్ ఎనర్జీ కూడా చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది కాబట్టి చెప్తున్నాను. సో వాట్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ద ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ మోషన్. దీన్ని తెలుగులో గతిజ శక్తి అంటాం. గతి అంటే గమనం. సో గమనం వల్ల వస్తుంది కాబట్టి దీనికి గతిజ శక్తి అని పేరు. సో దీనికి ఫార్ములా Ke ఈజ్ ఈక్వల్ టు ½ mv². ఒకవేళ ఇక్కడ వేగము వెలాసిటీ కనుక జీరో అయితే దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ జీరో అవుతుంది. సో ఒక కదలకుండా ఉండే ఒక చిన్న రాయికి కైనెటిక్ ఎనర్జీ జీరో. నేను దాన్నే ఒక బుల్లెట్గా మార్చి రైఫిల్లో పెట్టి పేల్స్తే ఎదురుగా ఉండే వ్యక్తి చనిపోతాడు. సెలయేర్లో మనకు హాయిగా ఉంటుంది, కానీ వరదలు వచ్చినప్పుడు మనం కొట్టుకొని పోతాం, ఎందుకంటే దాని కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ. పిల్లగాలి వల్ల మనకు సేద తీరుతాం, కానీ మీకు తుఫాన్లు వచ్చినప్పుడు పెనుగాలు వస్తే ఆ గాల్లో మనం భవనాలన్నీ కొట్టుకొని పోతాయి, ఎందుకంటే దాని కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ. కాబట్టి వేగంగా రైడ్ చేయదు బాబు అని చెప్తుంటాం. ఎంత ఎక్కువ వేగంగా వెళ్తే నీ కైనెటిక్ ఎనర్జీ అంత ఎక్కువ, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈజ్ అబౌట్ కైనెటిక్ ఎనర్జీ. దెన్ వాట్ ఈజ్ అబౌట్ పొటెన్షియల్ ఎనర్జీ? స్థితిజ శక్తి అంటే ఏంటి? పుస్తకాల్లో ఏముంటుంది? స్థితి వల్ల కానీ స్థానం వల్ల కానీ, ద ఎనర్జీ పొసెస్డ్ బై విర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఆర్ స్టేట్ అని చెప్తాం. కానీ పొటెన్షియల్ ఎనర్జీని బాగా చదవాలి అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఎ స్టోర్డ్ ఎనర్జీ. హౌ దిస్ ఈజ్ స్టోర్డ్? బై డూయింగ్ సమ్ వర్క్. ఎలాంటి వర్క్? దాని ఇష్టానికి వ్యతిరేకంగా చేసిన వర్క్. మీ తాతలు చాలా ఆస్తులు సంపాదించారంటే వాళ్ళు పూర్వకాలము ఎండనక వాననక చాలా కష్టపడి ఒళ్ళును దాచిపెట్టుకోకుండా కష్టపడి సంపాదించారు కాబట్టి మీరు ఇప్పుడు సుఖపడుతున్నారు. ఎప్పుడైతే నేను నా శరీరానికి కష్టాన్ని కలుగజేసి కష్టపడితే నేను సంపాదించగలుగుతాను. సో దాని ఇష్టానికి వ్యతిరేకంగా జరిగినప్పుడే మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగినప్పుడే పొటెన్షియల్ ఎనర్జీ పుడుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీస్ రకరకాలు ఉంటాయి. ఉదాహరణకి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీనే మనం వోల్టేజ్ కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ చెప్తుంటాం. ఇంకొకటి ఉంటుంది మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ, కెమికల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు అన్ని ఇంధనాలలో దాచి ఉన్న ఎనర్జీ, ద స్టోర్డ్ ఎనర్జీ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ ఈజ్ కెమికల్. దాన్ని మనం వాహనం యొక్క కైనెటిక్ ఎనర్జీగా మార్చుకుంటున్నాం, లేదా ఇంకో రకంగా మార్చుకుంటున్నాం. సో ఉదాహరణకు ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే చెప్తాను. ఉదాహరణకి ఇది ఒక స్ప్రింగ్. మామూలుగా స్ప్రింగ్ ఇలానే ఉండాలనుకుంటుంది, కానీ దాన్ని నువ్వు బలవంతంగా దగ్గర నొక్కావు లేదా సాగదీసావు, నువ్వు ఒక పని చేస్తున్నావు. కాబట్టి దాని లోపల ఉండేది ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ½ kx² అని రాస్తాం. ఎక్స్ అంటే హౌ మచ్ ఇట్ ఈస్ డిస్ప్లేస్డ్ ఆర్ కంప్రెస్డ్. అట్లానే మనం బాగా చూసేది గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎత్తు మీదకి నువ్వు పైకి వెళ్ళాలి అంటే నువ్వు కష్టపడాలి. నీవు ఎప్పుడైతే కొండ పైకి ఎక్కుతావో అప్పుడు నీకు కొంత హైట్ ఎచ్చుకెళ్ళావు, కాబట్టి నీకు వచ్చిన గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ mgh. పైకి ఎక్కుతున్నామంటే మీరు 4వ అంతస్తు ఎక్కితే ఎగపోస్తూ ఎక్కుతారు. సో 4వ అంతస్తులో మీ పొటెన్షియల్ ఎనర్జీ పెరిగిపోతుంది. సో ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడైతే హైట్ జీరో అవుతుందో పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయిపోతుంది. సో ఆల్ స్టోర్డ్ ఎనర్జీస్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీస్. మీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అంటే ఒక మోటార్ పనిచేయడం వల్ల నీరు పైకి వెళ్తుంది. అట్లానే ఎత్తైన కొండ నుంచి పడుతున్న జలపాతంకు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎగ్జామ్లోకి ఒకసారి క్వశ్చన్ అడిగాడు, అది కిందికి వస్తున్నసరికి దానికి వేగం పెరుగుతుంది, గాలితోని లేకపోతే నేలతోని రాపిడ్ జరగడం వల్ల దాని టెంపరేచర్ పెరుగుతుంది. సో ఎత్తైన జలపాతం కొండ నుంచి జాలు వాడుతున్న నీటి ప్రవాహం భూమికి వచ్చేసరికి దాని యొక్క టెంపరేచర్ కొంత పెరుగుతుంది, ఎందుకంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడికి వచ్చేసరికి హీట్ ఎనర్జీగా మారిపోతుంది. అట్లానే ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి ఇంకొక పాజిటివ్ ఛార్జ్ని తీసుకొని రావాలంటే నేను పని చేయాలి. దట్ ఈజ్ పొటెన్షియల్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్. అట్లానే ఇక్కడ ఒక నార్త్ పోల్ ఉంది మ్యాగ్నెట్లో, దీని దగ్గరికి ఇంకొక నార్త్ పోల్ను రావాలంటే దాని ఇష్టానికి వ్యతిరేకంగా నేను పనిచేయాలి. అది పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ is a stored energy that can be converted from
వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. వేరాజ్ కైనెటిక్ ఎనర్జీ ఓన్లీ వస్తువు కదులుతున్నప్పుడు మాత్రమే దాని కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. I hope that I cleared the concept of potential and kinetic energies. Thank you.